ఈరోజు శనివారం మార్చి 22వ తారీఖు 2025. టైం వచ్చేసి 1:08. 1200 ఎగ్స్ ఫుల్లీ ఆటోమేటిక్ ఎగ్ ఇంక్యుబేటర్. ఇది దీని కంట్రోలింగ్ చెప్తా. ఇక్కడ మీకు కనబడుతుంది లైవ్ టెంపరేచరు, ఇది లైవ్ హ్యూమిడిటీ 52%, 36.7 అనేది లైవ్ టెంపరేచర్, అంటే మిషన్లో ఉన్న వేడి, మిషన్లో ఉన్న తేమ శాతం. అలాగే ఇది వచ్చేసి మాన్యువల్ టెంపరేచర్, మనం సెట్ చేసుకోవాల్సింది, అంటే మనకు కావాల్సిన టెంపరేచర్ని ఇక్కడ సెట్ చేస్తాం. ఇది 37.8 టెంపరేచరు, 60% హ్యూమిడిటీ అనేది ఈ మిషన్లో అవసరం. పిల్లలు రావడానికి కావాల్సిన టెంపరేచరు మరియు హ్యూమిడిటీ ఇదే అనమాట. ఫ్యాను ఎగ్జిస్టింగ్ అనమాట. ఇది ఫ్యాన్ అనేది ఇక్కడున్న ఇండికేషన్ వచ్చేసి ఫ్యాన్ ఎగ్జిస్టింగ్. లోపల వేడి ఎక్కువైనప్పుడు బయటకు వస్తుంది. హీటర్ 1, హీటర్ 2, లోపల 2 హీటర్లు ఉంటాయి. అప్ డౌన్ అనేది టర్నింగ్. లోపల మోటార్, అంటే ఏదైతే గుడ్లు టర్నింగ్ ఉంటుందో ఒకసారి అటు సైడ్కి ఒకసారి ఇటు సైడ్, గంటకు ఒకసారి 2 ఫంక్షన్లు స్టార్ట్ అవుతాయి. రెండోది వచ్చేసి వెట్ హ్యూమిడిటీ అనమాట. హ్యూమిడిటీ అనేది మిషన్కి కావాల్సిన తేమ శాతం ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అండ్ అలారం, మనకి ఏదైనా సరే ఇప్పుడు ఇందులో వాటర్ లేవు కాబట్టి వెట్ అవసరం కాబట్టి ఇప్పుడు 51 ఉంది, మనకు 60% కావాలి. 51 ఉండడం వల్ల మన ఆటోమేటిక్గా ఇండికేషన్ చేస్తూ ఉందన్నమాట. వాటర్ పోసుకోవాలి, అలారం ఆపేసుకోవచ్చు. ఓకేనా, ఇది మొత్తం మిషన్ యొక్క ఫంక్షన్. ఇది మనం ఆపేస్తే మిషన్లో ఉన్న అంత పవర్ ఆగిపోతుంది. ఒక లైట్కి మాత్రమే లైన్ అనేది ఉంటుంది, ఎందుకంటే మనం రిపేర్ చేసుకోవాలి కాబట్టి లైట్కి లైన్ ఉంటుంది. ఇది ఫ్యాను, ఇది ఆపేస్తే ఫ్యాన్ ఆగిపోతుంది. ఇది ఫ్యాన్ స్విచ్, ఇది లైట్ స్విచ్. లోపల లైట్ అనేది మనకి ఎప్పుడు అవసరం అంటే మనం ఎప్పుడైనా సరే పిల్లలు పెట్టేటప్పుడు, గుడ్లు పెట్టేటప్పుడు, మనం పిల్లలు వచ్చినా కానీ నైట్ టైంలో లోడ్ చేయాలన్నప్పుడు అవసరం. అది హోల్డర్ అన్నమాట, అక్కడ మనం లైట్ పెట్టేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ అలాగే ఒక నిమిషం, ఈ రెండు వచ్చేసేటప్పటికల్లా ఇది టెంపరేచర్ సెన్సారు, ఇది హ్యూమిడిటీ సెన్సారు. ఇక్కడ ఉన్నది కదా మోటారు, ఇది టర్నింగ్ మోటారు. ప్రతి గంటకు ఒకసారి ఈ మిషన్ని టర్న్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఈడ మీరు చూస్తున్న ట్రేలన్నీ కూడా సెట్టింగ్ ట్రేస్ అంటారు. ఇట్లలో మనం గుడ్లు పెట్టుకుంటాం. గుడ్లు బౌల్డర్లో పెట్టాలి, ఇందులోకి కొషగున్న గుడ్డు లోపలికి పెట్టాలి. ఇందులో ఏ గుడ్డు అయినా సరే సెట్ అవుతుంది, ఎంత చిన్న గుడ్డు అయినా, ఎందుకంటే లోపలికి పోతా ఉంటే గ్రిప్పులు అనేది బయటకు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసేటప్పటికల్లా ఇక్కడ ఇది హ్యాచరీ ప్లేసు, వాటర్ పెట్టుకోవడానికి మనకి అవసరం అనుకుంటే మిస్ట్ మేకర్ పెట్టుకోవడానికి ఆ సాకెట్. ఇవి లిమిట్ స్విచ్లు అంటారు వీటిని. లిమిట్ అంటే ఈ ట్రే అనేది అక్కడికి రాగానే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఓకే, ఇదంతా హ్యాచరీ ప్లేస్. మనం 18 రోజుల పాటు ఇందులో పెట్టుకొని